హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. స్పెషల్ వచ్చి పుదీనా పచ్చడి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రౌండ్నట్ సీడ్స్, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి టమోటాలు, పచ్చిమిరపకాయలు అండ్ ఎర్రగడ్డ ఇవి కూడా ఫ్రై చేసుకొని లాస్ట్కి దింపేటప్పుడు పుదీనా వేసి ఫ్రై చేసుకోండి. అందులోకి ఇంకా గార్లిక్, చింతపండు ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. గార్లిక్ ఎంత సరిపోతే అంత వేసుకోండి. ఈ టమోటాలు, ఈ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెనం మీద ఆయిల్ వేసుకొని ఈ ఫ్రై చేసుకోవాలి. దాని మీద టమోటా మీద పీల్ వచ్చేంత వరకు వస్తుంది అన్నప్పటికీ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే మీకు కొంచెం బాగా త్వరగా కాలి కొంచెం టేస్ట్ని ఇస్తాయి. కొంచెం ఆయిల్ వేసుకోండి, దానికి ఆయిల్కి సరిపడినంత. సో అలా బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే అందులోకి కాంబినేషన్ రసం చేస్తున్నాను. రసంలోకి టేస్ట్గా ఉండిద్దని కొంచెం సైడ్కి రసం అనేది కుక్ చేస్తున్నా. సో ఫైనల్గా ఇలా అన్నీ ఫ్రై చేసుకోండి నీట్గా. ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను గ్రౌండ్నట్స్ని ఫ్రై చేసుకున్నాను. గ్రౌండ్నట్స్ని ఇంకా పచ్చిమిరపకాయని, ఎర్రగడ్డని ఫ్రై చేసుకున్న తీసుకుని ఇంకా కాసేపు టమోటాలు అలానే పెట్టాను. సో కాసేపు అయ్యాక టమోటాస్ని కూడా అయిపోయాక సో ఇది పుదీనా లాస్ట్కి ఆ వేడి మీద ప్యాన్లోనే కొంచెం ఆయిల్ చేసుకొని పుదీనాను కూడా చేసుకోండి. ఆ తర్వాత టమోటాని ఇలా పీల్ ఆఫ్ చేసి ఇంకా మిక్సీలోకి మొత్తం యాడ్ చేయడం. ఇలా ఫస్ట్ పచ్చిమిరపకాయలు, పుదీనా ఇవన్నీ యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా పీల్ ఆఫ్ అనేది తీయండి. అండ్ గ్రౌండ్నట్స్ కూడా తొక్క తీసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే వేస్తే కొంచెం టేస్ట్గా ఉండదు. సో అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి బాగా 3-4 టైమ్స్ మిక్సర్ చేసుకుంటే నాకైతే ఒక పుదీనా కట్టకి అంత పెద్దగా ఫైనల్గా వచ్చింది చట్నీ. సో దాంట్లో నేను సన్నగా ఎర్రగడ్డలు తరుముకొని ఎర్రగడ్డలు వేసుకొని టేస్ట్ చేశాను. చట్నీ అయితే చాలా బాగుంది. మీరు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి మీ చట్నీ ఎలా ఉంది అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ మోర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్. థ్యాంక్స్ అండి. బాయ్. ఇలా ఉంది నా ఫైనల్ అవుట్పుట్ చట్నీ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.